ఎన్బిటీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఎవరు కూడా దాన్ని తోసేసి పక్కకి వెళ్ళకుండా చక్కగా వాచ్ చేయండి. సంక్రాంతి అనగానే మన దసరా బుల్లోడు ఒక పాట పాడారు. పల్లెకి పోదాం, పారును చూద్దాం, చెలో చెలో, పండగలే చేసుకుందాం, చెలో చెలో అని పాత సినిమాలో ఒక పాట ఉంది. అలాగా రాష్ట్రాలు 29 ఉన్నా 29 రాష్ట్రాల్లో ఎవరి ఒక్క సాంప్రదాయాల ప్రకారంగా వారు ఈ సంక్రాంతిని చాలా చాలా అంటే చాలా ఎక్కువగా చేసుకుంటారు. సుదీర్ఘ ప్రాంతాల నుండి వాళ్ళ సొంత గ్రామాలకు చేరడం అనేది ఈ పండగ ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత అనుకోవాలి. ప్రస్తుతం విజయవాడ రోడ్లు బిజీ కిక్కిరిసిపోయినాయి. ఎక్కడ చూసినా పొల్యూషన్, ట్రాఫిక్లు బారులు తీరిపోయినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ల దగ్గర ఆగకుండా ఏదో చేసినాను అని చెప్తుంది. కానీ టోల్ గేట్ల దగ్గర నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ ఫుల్గా ఇటు కర్ణాటక నుండి, ఇటు తమిళనాడు నుండి, కేరళ నుండి, ఇటు హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు, ఇలాగా నలుమూలల ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడి నుండి సొంత ఇళ్లకు వచ్చేస్తున్నారు, సొంత ఊళ్ళకు వస్తున్నారు. ఈ పండక్కి ప్రత్యేకత ఏంటంటే గాలిపటాలు ఎగరేస్తారు, పొంగలి వండుతారు. రైతు ఆరుగాలం కష్టపడి సంపాదించింది సంపద అంటే ధాన్యం పండించి అవన్నీ తీసుకొచ్చి అమ్మేసుకొని వాళ్ళు అప్పులు తీర్చుకొని వాళ్ళు పండగను చేసుకుంటారు. అంతే. మన దళపతి సినిమాలో చూసాం, రజనీకాంత్ సినిమాలో వాడు పాడతాడు. అలాగే ప్రతిదీ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఉన్నాయి. సంక్రాంతి అనగానే లోగిళ్ళలో ముగ్గులు పెడతారు ఆడవాళ్ళు. మంచి పండగ ఇది. ముగ్గులు పెడుతుంటారు వీధుల్లో, మంచి రంగుల పెద్ద భారీ స్థాయిలో ముగ్గులు పెడుతుంటారు. ఆడవాళ్ళు తెల్లవారుజాన లెగిసి గొబ్బమ్మలు పెడతారు. గొబ్బమ్మలు పెట్టి దాంట్లో రకరకాల పువ్వులు పెడతారు. మళ్ళా వాటిల్ని పసిపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆ పళ్ళు, భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజు, రేపు భోగి స్నానం తెల్లవారుజాన లేచి 3ంటికి భోగి పీళ్ళ పట్టకూడదని భోగి స్నానం చేస్తారు. భోగి పళ్ళు పోస్తారు పసిపిల్లలకి. అదొక పండగలాగా. వాళ్ళు అత్యున్నత స్థాయిలోకి ఎదుగుతానికి ఉపయోగపడుతుందంటారు ఈ భోగి పళ్ళు. ఇలాగా సంక్రాంతి పెద్దల్ని జ్ఞాపకం చేసుకొని వారి పేరు మీద పేదలకి బట్టలు బహుకరిస్తారు. ఎవరన్నా రైతులు కూలీలు ఉంటే వాళ్ళకేమో ధాన్యము, బట్టలు అవన్నీ వాళ్ళు ఇవ్వాలనుకుని అన్నీ ఇస్తుంటారు. ఇలాగా కొన్ని ప్రాంతాల్లో ఎంతోమంది అయితే వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీల్లో కొంతమంది బోనస్లు ఇస్తుంటారు. చెప్పాలని ఇది ఒక పెద్ద పండగ, మీకు తెలియందేం కాదు. పిండి వంటలు వండుతారు, అరిసెలు,
సంక్రాంతి అయిపోయింది అనుకోగానే కనుము చక్కగా కోడి పందాలు వేసుకుంటుంటారు. ఈ సమయంలో సందిట్లో సడేమియా అనుకుంటూ ఈసారి ఎలక్షన్ వచ్చింది. ఈ రాజకీయ నాయకులు ఆల్రెడీ చాలామంది అనౌన్స్ చేశారు పార్టీలోళ్ళు. వీళ్ళందరూ ఆ బరుల దగ్గర చేరి అరే తమ్ముడు నా పార్టీకి చేయరా, అరే అన్నయ్య నా పార్టీకి చేయరా, బావా బాగున్నావా ఎప్పుడొచ్చా, నా పార్టీకి చెయ్యి, నేను ఈ పార్టీలో ఉంచున్నా ఆ పార్టీలో ఉంచున్నా అని కొంతమంది భోజనాలు పెడుతుంటారు ఈ బరుల దగ్గర. కొంతమంది మందు ఇంకా దిగజారి మందు కూడా సప్లై చేస్తుంటారు. అదొక వేడుక. అది అయిపోగానే కనుము అయిపోగానే ముక్కలు అంటే ఎన్ని జీవరాశులు బలైపోతాయో పాపం అదొకటి ముక్కనుము అంటారు. ఇలాగా 4 రోజులు పండగ ఇది. తెలుగు రాష్ట్రాల్లో కానీ మన చుట్టుపక్కల కానీ చాలా పెద్ద పండగ. ఇంకో విషయం ఒకటి ప్రత్యేకంగా చెప్పాలి మీకు. ఈ పండగ సమయంలో మన పక్క రాష్ట్రం తెలంగాణ మొత్తం తుడుచుకుపోద్దంట, ఖాళీ అయిపోద్దంట తెలుసా. మన విజయవాడ ఎంత రష్గా ఉంటుందో అంత ఖాళీ అయిపోద్దంట తెలంగాణ. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సిందే. ఏం చేస్తాం, అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటప్పటికి కిక్కిరిసిపోతారు. గతంలో 4 కోట్లు ఉండే జనం ఇవాళ 10 కోట్లు అయిపోయారు. నమ్ముతారా? 10 కోట్ల మంది ఆంధ్ర జనం దగ్గర భారతదేశం చైనాని దాటిపోయిందండి పాపులేషన్లో. ఏం చేస్తుంది, జనాభా అంతా పెరిగిపోతున్నారు. ఇదివరకు 1 or 2 అనేవారు. ప్రస్తుత పరిస్థితిలో చూస్తే 1 or none. అంటే ఇదేంటి అంటావా, పిల్లలు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ కనాలి, ఎక్కువ మంది కనకూడదు, బెదరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ అనే పరిస్థితి ఇవాళ వచ్చే రోజుల్లోకి వస్తుంది. మరి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి 1 or none. అంతకుముందు వచ్చింది 1 or none అంటే ఒక పిల్లవాడిని కను, లేదా పిల్లలే వద్దు అని చెప్పారు. కాబట్టి ఈవేళ ఏం జరుగుద్దో తెలియదు. పిల్లలు లేని వాళ్ళని గొడ్డు మోతోళ్ళు అంటారు. ఆ మనుషులకు కానీ వీడు మగాడికైతే వీడికి మగతనం లేదురా అంటారు. ఎందుకని, పిల్లలే కళ, నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నేటి బాలలు ఉండాలి కదండి, నేటి బాలలు రేపటి పౌరులు ఉండాలిగా. నేటి బాలలు లేకపోతే ఎలాగవుద్ది? బాల్య జ్ఞాపకాలు ఎంత దూరం వెళ్తాయో తెలియదు. మనం 80 సంవత్సరాలు వచ్చినా 90 సంవత్సరాలు వచ్చినా బతుకున్నామన్నా సరే, మా చిన్నప్పుడు తిన్నాంరా, మా చిన్నప్పుడు తిన్న తిండిరా అని చెప్పుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ బాలల పండగ, పెద్దల పండగ సంక్రాంతిని సంతోషంగా చేసుకోవాలని ఆశిస్తూ మా ఛానల్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ కొట్టండి.